మన కల్చర్ లో కూడా ఒక కథ బాగా వినిపిస్తా ఉంటది. శ్రవణ కుమారుడి కథ అనమాట. శ్రవణ కుమారుడు తల్లిదండ్రుల్ని కావడి మీద పెట్టుకుని పిలిగ్రిమేజ్ తీసుకెళ్తా ఉంటాడనమాట. దారిలో తల్లిదండ్రులకి దాహం అవుద్ది. దాంతో ఈ అబ్బాయి మంచినీళ్ళు తేవడానికి వెళ్తే దశరథ మహారాజు ఈ బాబుని శ్రవణ కుమారుణ్ణి ఒక ఎనిమల్ అనుకుని దశరథ మహారాజు శ్రవణ కుమారుడిపై పొరపాటున బాణం వేస్తాడు. దాంతో శ్రవణ కుమారుడు చనిపోతూ మా అమ్మ మా నాన్న దాహంతో ఉన్నారు, ముందు వాళ్ళకి వాటర్ ఇవ్వండి అని అడుగుతాడనమాట. అలాంటి పిల్లలున్న మన సంస్కృతిలో ఈ రోజులో చూస్తే కనుక తల్లిదండ్రులకు అన్నం పెట్టాలన్నా బరువు బాధ్యత అనుకుంటారనమాట. అంతేకాదు కొన్ని సందర్భాల్లో వాళ్ళకి మెడిసిన్ ఇప్పించాలన్నా, హాస్పిటల్ ట్రీట్మెంట్ చేయించాలన్నా వాళ్ళ పిల్లలకు ఒక రూలు, తల్లిదండ్రులకు మరొక రూల్ అనమాట. సొంత పిల్లల్ని చూసుకున్నట్టు తల్లిదండ్రులు చూసుకోవట్లేదు ఈ రోజుల్లో ఉన్న యువత. దీంతో తల్లిదండ్రులు కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అనమాట. ముఖ్యంగా చాలా మంది తల్లిదండ్రులు తమను తాము పోషించుకోలేని పరిస్థితిలో పిల్లల మీద ఆధారపడతా ఉంటారు. వాళ్ళకి కనీస పోషణ కూడా ఇవ్వని పిల్లలు చాలా మంది మన దేశంలో ఉన్నారు. దీనికి సంబంధించి ఇతర దేశాల్లో కూడా చట్టాలు ఉన్నాయి.